బిజినెస్ అంతా మెసపటోనియా అంతా కూడా అట్లా స్ప్రెడ్ అయిపోతుంది. అన్ని విడిచిపెట్టేసినాడు. దేవుని యొక్క దుప్పటి క్రింద, అధికారం క్రిందకు వచ్చేసినాడు. చివరికి దేవుడు ఇస్సాకును దీవించినాడు. ఇస్సాకునిచ్చినాడు అబ్రహాముకి. ఇస్సాకునిచ్చినప్పుడు సడన్ గా అంటున్నాడు, నీవు ప్రేమించు ఇస్సాకుని మోరియా పర్వతం మీద నాకు బలిగా అర్పించు అబ్రహామా అనగానే అధికారి చెప్పినట్లు విన్నాడు. దేశాన్ని తండ్రిని విడిచిపెట్టి అన్నప్పుడు అధికారి చెప్పినట్లు విని అధికారం క్రిందకు వచ్చాడు. చివరికి ఒక్కగానొక్క కుమారుడు వృద్ధాప్యంలో పొందుకున్న ఇస్సాకుని అంటున్నాడు దేవుడు, అబ్రహాం నాకు ఇచ్చేసేవా అంటే, ఓకే ప్రభు అని ఇస్సాకుని ఇచ్చేసినాడు. చివరికి హాగర్కి ఇష్మాయిల్ పుట్టినాడు. దాని తర్వాత షారాకి ఇస్సాకు పుట్టినాడు. వాళ్ళిద్దరు ఫ్యామిలీ మ్యాటర్స్ లో డిస్టర్బ్ రాగానే దేవుడు అంటున్నాడు, అబ్రహాం ఆ హాగర్ని ఇష్మాయిల్ని పంపించేసి అనగానే, ఓకే మై లార్డ్, యువర్ విల్ బి డన్. నేను మధ్యాహ్నం మెడిటేట్ చేస్తుంటే ఏడుపు వచ్చేసి 12వ అధ్యాయంలో విడిచిపెట్టి అధికారం క్రిందకు వచ్చాడు. ఒక్కగానొక్క కుమారుని బలి ఇవ్వమంటే ఇవ్వటానికి కూడా రెడీ అయిండు. తన కుమారుడండి ఇష్మాయిల్. ఎంతైనా బాధ పంపించేసి